జనం 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 అంటే జగన్ 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 అంటే జనం 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 అంటే జగన్ జగన్ పేదవాడి గుండెల్లో ఉండేది జగన్ 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 ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఈసారి వచ్చేది జగన్ 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 మీరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఈసారి వచ్చేది జగన్ 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 వైఎస్ఆర్ ఆశయాల నిలువెత్తుమా జగన్ 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 2.0 is coming! జగన్ 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 జై జగన్ జై జగన్ జై జగన్ 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 జై జగన్ జై జగన్ జై 2.0 is coming! జగన్ 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 జై 2.0 is coming! జగన్ జై జగన్ జై అమ్మబడి పథకంతో ప్రతి గుండెల్లో నిలిచింది మా జగన్ జగన్ మా జగన్ ఇస్తానని చెప్పిన ప్రతి పథకం అందించినాడు మా జగన్ జగన్ మా జగన్ చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా ఉండడం మా జగన్ జగన్ మా జగన్ చూసుకుందాం చూసుకుందాం ఈసారి చూసుకుందాం జగన్ 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 జై జగన్ జై జగన్ జై జగన్ 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 జై జగన్ జై జగన్ జై 2.0 is coming! జగన్ జై జగన్ జై 2.0 is coming! జగన్ జై జగన్ జై జగన్ 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 జై జగన్ 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 జై జగన్ జై జగన్ జై జై జగన్ జై జగన్ జై 2.0 is coming! జగన్ జై జగన్ జై 2.0 is coming! జగన్ జై జగన్ జై This remix by DJ Praveen in the mix! జగన్ 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 జై జగన్ జై జగన్ జై ఎందుకంటే మనం ఈ నిరసన ర్యాలీని శాంతియుతంగా అందరికీ పోలీసులు సహకరించుకుంటూ ఆర్టీఓ దగ్గర పోయి మనం ఎన్నిక పత్రం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నిరుద్యోగ భృతి వెంటనే నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ. డిఎస్సీ అవకతవకల అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్ రెడ్డి గారు కూడా విచ్చేశారు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా యువత విద్యార్థులు అందరూ కూడా సమన్వయంగా శాంతియుతంగా పోలీసులకు సహకరిస్తూ ఈ ర్యాలీని ఆర్టీఓ ఆఫీస్ వద్దకు చేరుకొని అక్కడ వినతి పత్రం ఇచ్చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. జై జగన్ జై జగన్ జై జగన్ అవినాశ్ అన్న నాయకత్వం అవినాశ్ అన్న నాయకత్వం అవినాశ్ అన్న నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ నిరుద్యోగ భృతి వెంటనే నిరుద్యోగ భృతి వెంటనే నిరుద్యోగ భృతి జగన్ మా జగన్ చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా ఉండడం మా జగన్ జగన్ మా జగన్ చూసుకుందాం సెలక్షన్ అని చెప్పి ఈ టీఆర్పీ సెలక్షన్ లో ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయో మనం
అందరూ కూడా చూస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. టెట్ పరీక్షలు కూడా పాస్ కానటువంటి వ్యక్తులకు డిఎస్సి కోటాలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది సమంజసమా ఉండాలి. మీరందరూ కూడా ఆలోచన చేయండి. స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఒక అబద్ధమైనటువంటి ప్రచారంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తులకు డబ్బులు కమ్ముకునేటువంటి విషయం వాస్తవం కాదా ఒకసారి ఆలోచించండి. స్పోర్ట్స్ కోటా అంటే ఎక్కడైనా క్రికెట్ ఆడే వాళ్ళని చూసాం, హాకీ ఆడే వాళ్ళని చూసాం, ఫుట్బాల్ ఆడే వాళ్ళని చూసాం, వాలీబాల్ ఆడే వాళ్ళని చూసాం. కానీ జూడో అంటే కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మనం ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి ఆగస్టు 4వ తారీఖున మనం పర్మిషన్ అప్లై చేసాం. మనకు 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ ఏ రోజైనా మనకు రిప్లై ఇచ్చిండొచ్చు. కానీ 9వ తారీఖు రాత్రి, నిన్న రాత్రి ఈ కార్యక్రమానికి పర్మిషన్ లేదు అని చెప్పి మనకు రిప్లై ఇస్తారు. అంటే కనీసం మనం కోర్టుకు కూడా, హైకోర్టును కూడా ఆశ్రయించలేని పరిస్థితి. అంటే కనీసం ఉదయం పూట వస్తే కనీసం హైకోర్టునైనా ఆశ్రయించి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకోవచ్చు. హైకోర్టును కూడా ఆశ్రయించే పరిస్థితి కల్పించకుండా నిన్న రాత్రి పర్మిషన్ లేదు అని చెప్పారు. ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల గొంతు వినిపించడం మన బాధ్యత అని చెప్పి భావించి ఇంత పెద్ద వచ్చిన 24 గంటల నుంచి ఈ కార్యక్రమం కోసం పుణ్యంలోకి వచ్చిన నా అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు అందరూ కూడా మరొకసారి పేరు పేరున శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ కార్యక్రమము మనం 3 కారణాల కోసం చేపడతా ఉన్నాం. ఇప్పటికే ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇటీవల 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కూడా మన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. కొన్ని లక్షల మంది టీచర్ ఉద్యోగం సాధించాలని చెప్పి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ తీసుకొని ఏళ్ల తరబడి నిరీక్షించి ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడు పరీక్ష రాసి టీచర్ కావాలా అని చెప్పి ఎంతో మంది, కొన్ని లక్షల మంది నిరీక్షించారు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కొన్ని ఏళ్ల తరబడి నిరీక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని ముందుకు నడిపిస్తా ఉందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్పోర్ట్స్ క్రికెట్ లో కూడా ఎంతో మొత్తాలకు స్పోర్ట్స్ క్రికెట్ లో నిజంగా మనకు సర్టిఫికేట్లు కూడా వచ్చినాల్సిన పట్ల పార్టిసిపేట్ అయినా కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఇందాక సతీశ్వరి చెప్పినట్టు జూడో అయినా, బాల్ బ్యాడ్మింటన్ అయినా, అయినా అంటే కష్టపడి చదువుకున్న వాళ్ళకు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ డిఎస్సి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే గడిచిన 2 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, రోడ్లెక్కి పోరాటం చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ వేయాలి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ అక్రమాలకు, ఈ అవకతవకలకు పూర్తిగా కారణభద్రుడైన మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2 సంవత్సరాల పైగా పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో ఇవాళ కాలేజీల్లో చాలా మంది ఇంజనీరింగ్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి వస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే
కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు ఇవ్వాలంటే డబ్బులు కట్టమని అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం ఎన్నో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చెప్పింది మనం చేసేది కాకుండా ఇంకా ఎన్నో చేస్తామని చెప్పింది. చివరికి ఉన్న మంచి పథకాలు కూడా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఉన్న పథకాలను కూడా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేయడము, పూర్తిగా తీసివేయడము ఎంతవరకు సమంజసమని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని చెప్పి ప్రతి సోదరుని కూడా కోరుతా ఉన్నాం. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలా, కాలేజీలకు డబ్బులు చెల్లించి పిల్లలకు సర్టిఫికెట్ ఇప్పించే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా సూపర్ 6, సూపర్ 7 లో భాగంగా ఈ గవర్నమెంట్ ఎన్నికలప్పుడు కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా అన్ని పార్టీలు కలిపి నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అక్షరాల 3,000 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు 26 నెలలు గడిచిపోయింది. 1,08,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఈ ప్రభుత్వం బాకీ ఉంది. 1,08,000 రూపాయల్లో కనీసం ఈ 26 మాసాల్లో ఒక్క రూపాయి అయినా ఈ ప్రభుత్వం చెల్లించిందని చెప్పి మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నాం. తక్షణమే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి 1,08,000 రూపాయలు బకాయి చెల్లించడమే కాకుండా, ప్రతి నిరుద్యోగికి బకాయి చెల్లించడమే కాకుండా ఇకపై ప్రతి నెల 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందేనని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ, సూపర్ 6, సూపర్ 7 హామీలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలా. ఆ సూపర్ 6, సూపర్ 7 చెప్పే మీరు అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చినాక ప్రజలను ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేసి తీరాల్సిందేనని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, మొత్తం నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని మరి నిద్ర లేవని చెప్పి లేచి సమస్యలన్నీ చూసి ఈ పథకాలు అమలు చేయమని చెప్పి గట్టిగా మనవి చేస్తూ, అదేవిధంగా జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. జనం గుండెల్లో ఉన్నాడొకడే జగన్. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. మోసపోయినం, నిన్ను వదులుకొని తప్పు చేసినం. మళ్ళొస్తావా నువ్వు జగనన్న, మా బతుకులు మార్చంగా జగనన్న. నిన్ను గెలిపించుకుంటాము జగనన్న, ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా. మళ్ళొస్తావా నువ్వు జగనన్న, మా బతుకులు మార్చంగా జగనన్న. నిన్ను గెలిపించుకుంటాము జగనన్న, ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా. రంగు జెండలు అన్ని గుంపు కూటమి గట్టి మాయ మాటలు చెప్పేరన్నా. కడప సింహంతోటి గెలిసే సత్తా లేక దొంగ హామీలిచ్చేరన్నా. ఓట్లు దండుకొని గద్దె మీదికెక్కి మాట మరిసిపోయిరన్నా. ప్రజల సొమ్ము దోసి పరిపాలన వదిలేసి నిండా ముంచిపోయిరన్నా. కంపెనీలు అన్ని ఎల్లిపోయేరా, బతుకు తెరువు లేక బాధలాయేరా. రాజశేఖర్ అన్న రాజ్యమేదిరా, జగను అన్న ఉంటే మంచి గుండురా. మళ్ళొస్తావా నువ్వు జగనన్న, మా బతుకులు మార్చంగా జగనన్న. నిన్ను గెలిపించుకుంటాము జగనన్న, ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా. మళ్ళొస్తావా నువ్వు జగనన్న, మా బతుకులు మార్చంగా జగనన్న. నిన్ను గెలిపించుకుంటాము జగనన్న, ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా.
ఒడిని ఇచ్చి పేదోడికి చదువు వంచిన మా రాజువన్నా ఆరోగ్యశ్రీ వెట్టి పేదోడి పానాలు నిలిపిన గొప్పోడివన్నా గూడు లేని పేదలందరికీ ఇల్లిచ్చి నిలువ నీడవైతివన్నా ఆసర పింఛన్లు అవ్వ తాతలకిచ్చి పెద్ద కొడుకు వైతివన్నా సాగు జలయజ్ఞమే చేసినావుగా నేల తల్లి గొంతు తడిపినావుగా ఈ మట్టి బిడ్డల కొరకు గిట్టుబాటు ధరను పెంచిన నినుగాదంటిమి మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్న నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్న నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా నవరత్నముల మూట ప్రజలకు అందించి మాట నిలుపుకుంటివన్నా మేలు చేసిన సేయి నీతి మరిసిపోయి నిన్ను మోసం చేస్తిమన్నా పాదయాత్రలు చేసి గడప గడప తిరిగి ప్రజల కష్టం చూస్తివన్నా జనమంటే జగనాని జగనంటే జనమాని ప్రజల గుండె సప్పుడన్నా చేసేదే చెప్పే జగనన్నరా చెప్పేనంటే చేసి తీరుతాడురా జగను అన్న అంటే బతుకు కాసరా జగనన్న లేకపోతే గోసరా మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్న నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్న నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా పేదింటి గడపల్ల వెలుగుల దీపాలు జగనన్నా నీ పాలన నువ్వు లేక బతుకులన్నీ సీకటైపోయే చూడన్నా ఈ రోజున రైతు రాజుగా మారి వెలిగింది రాజ్యము జగనన్నా నీ పాలన నేడు కాడి ఇరిగిపోయి బీటలు వారింది నేలమ్మా ఈ రోజున ప్రజల మేలు కోరి సేవ చేసినవు జనము కోసమని నింద మోసినవు మాయ మాటలకు మోసపోయినం నిన్ను వదులుకొని తప్పు చేసినవు మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్న నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్న నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా